హై స్టూడెంట్స్, మనకు నీట్ 2025 సంబంధించినటువంటి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ విషయంలో సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అంటే సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ లో కొన్ని మార్పులు అయితే వచ్చాయన్నమాట. ఈ మార్పుల్ని వీళ్ళు 13/9/2025 అనేది రిలీజ్ చేశారు. అంటే ఇవాళ రిలీజ్ చేశారు. ఆ మార్పులు ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే, ఆ షెడ్యూల్ లో ఉండేటువంటి చేంజెస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ చూడండి, మనకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మనకు ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సెకండ్ రౌండ్ కి వచ్చేటప్పటికి వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సెకండ్ రౌండ్ ని వీళ్ళు కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు. అంటే మనకి ఇక్కడ ఎంసీసీ వాళ్ళు నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అంటే చాయిస్ ఫిల్లింగ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 8 AM ఆఫ్ 15th September ఫర్ సెకండ్ రౌండ్ యూజీ కౌన్సిలింగ్. ద చాయిస్ లాకింగ్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 1 PM ఆఫ్ 14th September టు 8 AM ఆఫ్ 15th September. ఇది సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇది ఇవాళ రిలీజ్ చేసినటువంటి నోటీస్ అన్నమాట. సో ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని మీరు దానికి అనుగుణంగా చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ ని మనకు 15th September 8 AM వరకు ఇచ్చారు, డిపెండింగ్ అపాన్ ద సర్వర్ టైం అనమాట. చాయిస్ లాకింగ్ వచ్చేసి మనకు 14th September 8 AM 15th September 8 AM వరకు, అంటే సర్వర్ టైమింగ్స్ ని బట్టి చాయిస్ లాకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా అంటే మనకు చాయిస్ లాకింగ్ 15th September 8 AM వరకు టైం ఇచ్చారనమాట. ప్రాసెసింగ్ అలాట్మెంట్ 15th and 16th September ఇచ్చారు. రిజల్ట్ డిక్లరేషన్ 17th ఇచ్చారు. రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ టైం వచ్చి 18th September నుంచి 25th September వరకు ఇచ్చారనమాట. జాయిన్డ్ క్యాండిడేట్స్ డేటా ఇన్స్టిట్యూట్స్, అంటే ఎవరో జాయిన్ అయ్యారు అని ఇన్స్టిట్యూట్స్ సబ్మిట్ చేయాల్సిన డేటా వచ్చి 26th September 27th September, ఈ నుంచి 27th September వరకు మనకు ఇచ్చారనమాట. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకు థర్డ్ రౌండ్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. థర్డ్ రౌండ్ కి సంబంధించి మనకి ఇక్కడ ఏం రిలీజ్ చేశారంటే, వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ వచ్చి 27th and 28th September ఉంటుంది. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ వచ్చి 29th September నుంచి మనకు 5th October వరకు టైం ఇచ్చారు, మధ్యాహ్నం 12 వరకు. చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ కు 30th September నుంచి 5th October midnight 11:55 PM వరకు ఇచ్చారనమాట. చాయిస్ లాకింగ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 4 PM ఆఫ్ 5th October 4 PM నుంచి చాయిస్ లాకింగ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ప్రాసెసింగ్ వచ్చి 6th October 7th October ఇచ్చారు. రిజల్ట్ డిక్లరేషన్ 8th October ఇచ్చారనమాట. రిపోర్టింగ్ వచ్చి 19th October నుంచి 17th October వరకు ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది థర్డ్ రౌండ్ కి సంబంధించి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఫోర్త్ రౌండ్ కి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇచ్చారనమాట. మనకు వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ వచ్చి 21st October జరుగుతుంది. రిజిస్ట్రేషన్ పేమెంట్ వచ్చి 22nd October నుంచి 26th October 12 noon వరకు ఉంటుందండి. చాయిస్ ఫిల్లింగ్ వచ్చి 22nd October నుంచి 26th October 11:55 PM వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ వచ్చి 27th and 28th October చేస్తారు. రిజల్ట్ డిక్లరేషన్ వచ్చి 29th October జరుగుతుంది. రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకు 30th October నుంచి 5th November వరకు ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ద షెడ్యూల్. ఇది మనకు రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్. సో అదే ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టేట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మనకు రౌండ్ 3 వచ్చి 29th September నుంచి 8th October వరకు జరుగుతుంది. వాళ్ళ యొక్క వెరిఫికేషన్ వచ్చి 18th October నుంచి 19th October వరకు జాయింట్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. సో మనకు స్టేట్ కౌన్సిలింగ్ రౌండ్ 3 వచ్చి 6th October నుంచి 17th October వరకు జరుగుతుందండి. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రే వేకెన్సీ రౌండ్ స్టేట్ కౌన్సిలింగ్ లో 25th October నుంచి 29th October వరకు జరుగుతుంది. సో కమెన్స్మెంట్స్ ఆఫ్ అకాడమిక్ క్లాసెస్ వచ్చి 22nd September మనకు అకాడమిక్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి, బోత్ యూజీ యాజ్ వెల్ యాజ్ బోత్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ స్టేట్ కౌన్సిలింగ్ వాళ్ళకి. సో ఇది మనకు వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. సో మన ఛానల్లో MBBS BDS సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. I wish you all the success. Thank you.